హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనము ఈ క్లాస్లో భాగంగా ఏపీపీఎస్సికి సంబంధించి కరెంట్ ఎకనామీ చూస్తాం. అది కూడా డిసెంబర్ మంత్ సంబంధించి కరెంట్ ఎకనామీ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్కి సంబంధించి చూస్తాం. లాస్ట్ వీడియోలో మనము పాలిటీ డిస్కస్ చేసినాం, ఓన్లీ డిసెంబర్ మంత్ సంబంధించి. ఈ వీడియోలో డిసెంబర్ మంత్ సంబంధించి కరెంట్ ఎకనామీ మనము డిస్కస్ చేస్తాం. ఏపీపీఎస్సి వెరీ ఇంపార్టెంట్ అంశాలు మనకి, ఎందుకంటే రీసెంట్ అనేది మనకి ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంది కాబట్టి మనకి డిసెంబరు, జనవరి, ఈ నవంబర్, అక్టోబర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అంశాలు. ఎకనామీ మనకి 75 మార్క్స్ ఉంది కాబట్టి ఏపీపీఎస్సి సంబంధించి వెరీ ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ధృవ స్టడీ సర్కిల్ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అదేవిధంగా ఈ పీడిఎఫ్ కూడా మీకు గ్రూప్లో అవైలబుల్ ఉంటాయి. ధృవ స్టడీ సర్కిల్ అని చెప్పేసి మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. అందులో ఈ పీడిఎఫ్ మీకు క్లాస్ అయిన వెంటనే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఆ ఛానల్లో జాయిన్ కావండి. మనకి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, చూసుకోండి. రైట్, ఓకే. మనము ఫస్ట్ అంశం చూస్తే కనుక ఎకనామీలో 55వ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది మనకు జైసల్మీర్, రాజస్థాన్లో జరిగింది. అందులో అధ్యక్షత ఎవరు అంటే మనకి జిఎస్టీ కౌన్సిల్ అధ్యక్షత ఎవరు వహిస్తారు? ఫైనాన్స్ మినిస్టర్, కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్. మరి దీనికి సంబంధించి మీటింగ్లో భాగంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది? ఈ నిర్ణయాలు చూసుకుంటే మనకు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి బిలో 5 lakhs వాళ్ళకి ఎంత అంటే 0% ట్యాక్స్ అయితే విధిస్తారట. అంటే మన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు 5 lakhs బిలో ఉంటే ప్రీమియం మనకి ఓవరాల్గా అది 0% ట్యాక్స్. ఒకవేళ ఎబోవ్ 5 lakhs ఉంటే కనుక 18% జిఎస్టీ ట్యాక్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా రెండో అంశం వచ్చేసి జీన్ థెరపీకి మనకి 0 ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుందట. అదేవిధంగా ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ సంబంధించి మనము 5% ట్యాక్స్. ఇంతకుముందు మనకు 18% ఉండే, ఇప్పుడు 5% అనేది జిఎస్టీ విధిస్తారు. అదేవిధంగా ఫోర్టిఫైడ్ రైస్ సంబంధించి 5% జిఎస్టీ. ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి, 4 అంశాలు. రైట్, ఫుడ్ డెలివరీ సంబంధించి, ఫోర్టిఫైడ్, హెల్త్ ఇన్సూరెన్స్ వీటికి సంబంధించి. అదేవిధంగా మనము ఈ జిఎస్టీ కౌన్సిల్ గురించి మాట్లాడితే ఇది జిఎస్ అంశం అనమాట. జిఎస్ అంశం. ఈ జిఎస్ అంశాన్ని మనము ఇక్కడ చదువుకోవాలి. మనము కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు కానీ జిఎస్టీతో లింకప్ చేసుకొని చదువుకుంటే మనకి సబ్జెక్ట్ అనేది మనకు ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం ఉండదు. జిఎస్టీ కౌన్సిల్ అనేది మనకు 279A ఆర్టికల్ ప్రకారం మనము ఏర్పాటు చేసుకున్నాం. దీనికి చైర్మన్గా మనకు ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. దీని మెంబర్స్ వచ్చేసి మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ సంబంధించి ఉంటారు. అదేవిధంగా జిఎస్టీ రేట్లు కూడా మనకి ఏ విధంగా అంటే 3/4 మెజార్టీతోనే డెసిషన్ అనేది జరుగుతుంది. అందులో యూనియన్దేమో 1/3, స్టేట్దేమో 2/3. కోరం వచ్చేసి మనకి 50% ఉంటుంది. రైట్, ఒకవేళ మనకి సుప్రీంకోర్టు కేసు సంబంధించి అయితే జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు అయితే కట్టుబడి ఉండవు అని చెప్పేసి మనకి మోహిత్ మినరల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకి చెప్పడం జరిగింది. ఇది మనకు కంప్లీట్గా జిఎస్టీ కౌన్సిల్ సంబంధించి. మనం రెండో అంశం చూసుకుంటే మనకి ఆర్బీఐ అనేది మనకి ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పేసి మనకి మీటింగ్ పెట్టుకుంటుంది కదా, డిసెంబర్లో జరిగింది. దానికి సంబంధించి ఏ విధమైన డెసిజన్స్ అంటే రేట్లకు సంబంధించి డెసిషన్ తీసుకుంటుంది. సో అవి మనం లేటెస్ట్ది కాబట్టి చూసుకోవాలి. రెపో రేట్ మనకు 6.5గా మనకి డిసైడ్ చేయడం జరిగింది. ఇది 11th టైం మార్చకపోవడం అనేది 11th టైము. అదేవిధంగా ఏ విధమైన స్టాండ్స్ ఫాలో అవుతుందంటే న్యూట్రల్ పాలసీ స్టాండ్స్. ఓకే, అదేవిధంగా ఏది అక్టోబర్లో ఏ విధంగా అయితే ఉందో అదే దాన్ని ఫాలో అవుతుంది. రెపో రేట్ను మార్చలేదు, 6.5% గుర్తుపెట్టుకోవాలి. ఆర్బీఐ ఎంపీసీ ఇటీవల డిసెంబర్లో జరిగింది. 11th టైం కూడా చేంజ్ కాలేదు. స్టాండ్స్ న్యూట్రల్ పాలసీ స్టాండ్స్ అదేవిధంగా అదే ఫాలో అవుతుంది. రెపో రేట్ అనేది మనకి 6.5% కదా, అందులో మనకి ఈ ఎస్డి అని అంటే మనకి రెపో రేట్ను బట్టి 0.25% ఉండొచ్చు, దీనికి -0.25% ఉండొచ్చు, ప్లస్ 0.25% ఉండొచ్చు, 4.5కి. ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఇక్కడ 6.5% అనేది ఇక్కడ ప్లస్ 0.25% అని చెప్పొచ్చు రెపో రేట్కు. అదేవిధంగా ఎస్డిఎఫ్ చూసుకుంటే మనకి 6.25% ఉంది. అదేవిధంగా బ్యాంక్ రేట్ చూసుకుంటే మనకు 6.75%. అదేవిధంగా ఎంఎస్ఎఫ్ రేట్ చూసుకుంటే 6.75%. సిఆర్ఆర్ చూసుకుంటే మనకి 4%. మనకి 50 బీపీ పాయింట్లను అయితే తగ్గించింది, బేస్ పాయింట్లను తగ్గించడం జరిగింది. మరి దీనివల్ల ఎఫెక్ట్ ఏముంది అని చెప్పేసి చూసుకుంటే మనకి ఇంప్రూవ్ లిక్విడిటీ అని చెప్పేసి చూడొచ్చు. అంటే నగదు యొక్క లభ్యత అనేది
పెరుగుతుంది. ఇంప్రూవ్ లిక్విడిటీ. క్యాష్ రిజర్వ్ రేషియో మనం చూసుకుంటే నగదు లభ్యత అనేది పెరుగుతుంది. ఎంత పెరుగుతుందట అంటే 1.16 ట్రిలియన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ అంశాలు గుర్తుంచుకోవాలండి, ఎందుకంటే డిసెంబర్ సంబంధించినవి కాబట్టి. గ్రోత్ రేట్ వచ్చేసి 2025-26కి సంబంధించి 6.6% తగ్గించడం జరిగింది. చూసుకోండి, 25కు మనకు 6.6 అనేది తగ్గించడం జరిగింది. ఎక్కడి నుండి అంటే 7.2% నుంచి. ప్రస్తుతం మనం ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉందంటే 4.8%కి పెంచడం జరిగింది. 4.5 ఉండే. ఓకే, ఇన్ఫ్లేషన్ ఇది చూడండి ఒకసారి. మనకి ఫైనాన్షియల్ 25 సంబంధించి 6.6% అనేది మనకి గ్రోత్ రేట్ ఉంది. రెపో రేట్ చూసుకుంటే 6.5% ఉంది. ఓకే, మనకి సిఆర్ఆర్ చూసుకుంటే 4% ఉంది. పెరిగిందా తగ్గిందా అని చూసుకోవాలి. సిఆర్ఆర్ అనేది తగ్గించింది, మనకి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది పెరిగింది. అదేవిధంగా గ్రోత్ రేటు కూడా తగ్గింది. ఇవి మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు, వెరీ ఇంపార్టెంట్ అంశాలు. ఎంపీసీ కావచ్చు, అదేవిధంగా జిఎస్టీ కావచ్చు, వెరీ 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 ఇంపార్టెంట్ ఎకనామీలో భాగంగా. ఇది కూడా 100% ఇంపార్టెంట్. దీంట్లో నుండి ఆల్రెడీ రీసెంట్గా మనకు టీఎస్పీసీలో కూడా క్వశ్చన్ రావడం జరిగింది. హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2023-24 సంబంధించి ఎంఓఎస్పిఐ అని చెప్పేసి మనకు విడుదల చేసింది. ఇందులో భాగంగా మనకి 23 ఆగస్టు 24 జూలై వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా సర్వే చూసుకుంటే టోటల్ హౌజెస్ అట మనకి 2,61,953ను కౌంట్ చేసుకున్నది. రూరల్లో భాగంగా 1,54,000, అదేవిధంగా అర్బన్లో భాగంగా 1,07,000. ఇది మనకు మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి ఉంటాయి కదా. గూడ్స్ అండ్ సర్వీస్లపై నెలవారీ వ్యయం కనుక చూసుకుంటే మనకు ఏ విధంగా ఉందంటే 2023-24 సంబంధించి రూరల్, అదేవిధంగా 2022-23 సంబంధించి రూరల్ అర్బన్ చూసుకుంటే ఈ విధమైన ఫిగర్స్ అయితే మనకు ఇక్కడ చూడొచ్చు. మీకు పీడిఎఫ్లో ఉంటుంది, చూసుకోండి మీరు గ్రూప్లో. రైట్, రూరల్లో అయితే మనకి 23-24 సంబంధించి 4,122. అదే అర్బన్లో అయితే మనకి ఎంపీసీ ఎంత అంటే 6,996 అని చెప్పి చూసుకోవాలి. ఏది ఎక్కువ ఉంది మరి? అర్బన్లో ఎక్కువ ఉంది. ఏది? ఎంపీసీ, మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్, ఖర్చులు అనేటివి ఆ విధంగా ఉన్నాయి. మనకి 4122 అనేది ఫుడ్కు సంబంధించి 1,939 రూపాయలు ఖర్చు చేస్తే నాన్ ఫుడ్కు సంబంధించి మాత్రం 2,183. ఇక్కడ గమనించండి, మనం ఫుడ్కు సంబంధించి ఎక్కువ ఉందా, నాన్ ఫుడ్కు సంబంధించి ఎక్కువ ఉందా అంటే నాన్ ఫుడ్కు సంబంధించిందే ఎక్కువ ఉంది రూరల్లో. అదొకటి. రెండోది అర్బన్ చూసుకుంటే 6,996 కదా. ఫుడ్కు సంబంధించి మనం ఎంత ఖర్చు చేస్తున్నాం అంటే 2,776 అని ఖర్చు చేస్తే, నాన్ ఫుడ్కు సంబంధించి 4,220. అంటే ఇక్కడ కూడా మనకి నాన్ ఫుడ్ సంబంధించినవి, అంటే రూరల్లో అయినా అర్బన్లో అయినా మనము నాన్ ఫుడ్ ఐటమ్స్ మీదనే ఎక్కువ ఖర్చు చేస్తున్నామని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది పట్టణ గ్రామీణ వ్యత్యాసం. ఇక్కడ చూడండి, ఇక్కడ 6,996, రూరల్ ఏమో 4,122. అట్లా చూసుకుంటే 23-24 సంబంధించి 69.7%, 22-23కి సంబంధించి 71.2%. ఇక్కడ ఏమర్థం కావాలి మనకి? దీని మధ్య తేడా ఎంత ఉందంటే 69.7%. ఇక్కడ వీటి మధ్య తేడా ఎంత ఉందంటే 71.2%. ఇదేమో 22-23కి సంబంధించి, రైట్, ఇదేమో 23-24 సంబంధించి. వ్యత్యాసం ఏ విధంగా ఉంది రూరల్కి అర్బన్కి అని చెప్పేసి చూసుకుంటే ఇక్కడ మనకి వ్యత్యాసం అనేది తగ్గింది కదా, అంతకుముందు కంటే తగ్గింది, రైట్. అనగా పట్టణ వ్యత్యాసం అనేది తగ్గింది. ఎందుకు? గ్రామీణ వినియోగ వృద్ధి అనేది ఊపందుకోవడం వల్ల మనకు తగ్గింది అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఫుడ్, నాన్ ఫుడ్. ఇది మళ్ళీ రూరల్లో ఏ విధంగా ఉంది, అర్బన్లో ఏ విధంగా ఉంది. ఫుడ్లో చూసుకుంటే 47%, రూరల్లో. అర్బన్లో చూసుకుంటే 39%. అదే నాన్ ఫుడ్ సంబంధించి 52%, రూరల్లో ఉంటే 60% మనము నాన్ ఫుడ్ వ్యయానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. చూడండి, అర్బన్లో మనకు 60% నాన్ ఫుడ్డే. అదేవిధంగా రూరల్లో చూసుకుంటే 52% ఉంది నాన్ ఫుడ్. అదే రూరల్లో ఫుడ్కు సంబంధించి 47 ఉంటే అర్బన్లో 39. అంటే ఫుడ్కు అర్బన్లో చాలా తక్కువ ఉంది రూరల్తో పోల్చుకుంటే. ఇవి. నెక్స్ట్ చూసుకుంటే స్టేట్స్లో చూసుకుంటే హైయెస్ట్ మనకు సిక్కిం ఉంది ఇక్కడ. అది కూడా మనకు సిక్కింలో రూరల్లో అయితేనేమో 9,377. సర్వే చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా మనం అన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఈ అంశం అనేది మనకు రావడం జరిగింది. ఆర్డర్లో అమర్చండి అని చెప్పేసి మనకి టీజీపీఎస్లో అడగడం జరిగింది రీసెంట్గా, రైట్. రూరల్లో మనకు 9,377, అర్బన్లో 13,927. లోయెస్ట్ ఛత్తీస్గఢ్. ఈ ఛత్తీస్గఢ్లో భాగంగా రూరల్లో చూసుకుంటే 2,739,
మరి ఈ ఫిగర్స్ అవసరం లేకున్నా హైయెస్ట్ లోయెస్ట్ అయితే మినిమం ఐడియా ఉండాలి. అదేవిధంగా స్టేట్స్ మనకు వరుస క్రమంలో అమర్చినప్పుడు కూడా ఐడియా ఉండాలి. అర్బన్లో మనకి 4927. యూటీస్ చూసుకుంటే హైయెస్ట్ ఏది ఉందంటే చండీగఢ్ ఉంది, రూరల్లో 8857, అర్బన్లో 13425. లోయెస్ట్ ఏది ఉంది మరి అంటే దాద్రానగర్. ఇక్కడ యూటీలో హైయెస్ట్ చండీగఢ్, లోయెస్ట్ దాద్రానగర్ అని చెప్పేసి. గిని గుణకం ప్రకారం మనకు రూరల్లో 0.237, అదేవిధంగా అర్బన్లో 0.284, అంటే తగ్గుతుంది అని చెప్పేసి చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడ రూరల్ అండ్ అర్బన్ల వ్యత్యాసం అధికంగా ఉన్న రాష్ట్రాలు ఇక్కడ క్వశ్చన్ పడుతుంది. అక్కడ పడదని కాదు, ఇక్కడ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అధికంగా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు చూడండి, మేఘాలయ, అదేవిధంగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్. చాలా డిఫరెన్స్ ఉందట, రూరల్కి అర్బన్కి వ్యత్యాసం అనేది ఎక్కువ ఉంది ఇక్కడ. అంటే మేఘాలయ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రైట్. ఇది అదేవిధంగా తెలంగాణకు సంబంధించి చూసుకుంటే మనకు ఎంపీసీ అనేది రూరల్లో 5435, ఓకే, అర్బన్లో మనకు 8978. అదేవిధంగా రూరల్ అర్బన్ వ్యత్యాసం మనకు 65% ఉంది. అక్కడే మనకి అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇది మనకు తెలంగాణ ఎక్కువ ఉన్నది వ్యత్యాసం అనేది. ఏపీకి సంబంధించి చూస్తే మనము రైట్, ఏపీకి సంబంధించి చూస్తే రూరల్లో మనకి 5327 13th ప్లేసు. అదేవిధంగా అర్బన్లో చూసుకుంటే మనకు 18th ప్లేస్లో మనకు 7182 అని చెప్పేసి. వ్యత్యాసం ఎంత ఉందంటే 34% అని, కొంచెం తక్కువనే. మనకు దాదాపు తెలంగాణతో పోల్చుకుంటే 50% ఉంది, సగంలోనే ఉన్నాం. వ్యత్యాసం అనేది ఎక్కువ లేదు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది మనకు హౌస్ హోల్డ్ కన్జంప్షన్ సర్వే ఎక్స్పెండిచర్ సంబంధించి వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి క్వశ్చన్ పక్కా పడుతుంది, మనం మంచిగా చూసుకోవాలి సర్వేను. రైట్, నెక్స్ట్ మ్యూల్ హంటర్ ఏఐ అని చెప్పేసి, ఇది మనకు ఆర్బీఐ రూపొందించిన ఒక ఏ టూల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకోసం అంటే మనకు ఆర్థిక మోసాలు కావచ్చు, మనీ లాండరింగ్ కావచ్చు, దీన్ని పరిష్కరించే లక్ష్యంతో మనకు ఆర్బీఐ ఏర్పాటు చేసింది. ఓకే, అక్రమ నిధులు ఉపయోగించే బ్యాంకుని మనము మ్యూల్ అకౌంట్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. అదేవిధంగా రీసెంట్గా మనకు ఈ మంత్లో డిసెంబర్లో రూపీ అనేది ఆల్ టైమ్ లోగా పడిపోయింది, ఆల్మోస్ట్ 85 రూపీస్ అని చెప్పేసి చూసుకోవచ్చు. మరి రీజన్స్ ఏముంటాయి, రూపాయి పడిపోవడానికి రీజన్స్ ఏముంటాయి అంటే మనకి యుఎస్ డాలర్ అనేది బలపడింది. ఎందుకు అంటే ఫెడరల్ బ్యాంక్ సంబంధించి టైట్ మనీ పాలసీ అక్కడ ఫాలో అవుతుంది. కాబట్టి మనకు ఈ ఎఫ్పిఐ కావచ్చు, ఇండియా నుండి డాలర్స్ కావచ్చు, ఉపసంహరణ అంటే తీసుకోవడం, రిటర్న్స్ అనేవి పోతున్నాయి మన దగ్గర నుంచి. ఎఫ్ఐపీలు కావచ్చు, అదేవిధంగా ఎఫ్పిఐ లాంటి ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఇండియా నుండి డాలర్స్ ఉపసంహరించుకుంటున్నారు. కాబట్టి మనకి డాలర్కి డిమాండ్ పెరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి మన రూపీ వాల్యూ అనేది తగ్గింది, 85 రూపీస్కి వచ్చింది. సో రెండోది చూసుకుంటే చమురు దిగుమతులు కూడా మనకి దిగుమతులు పెరిగినాయి. దిగుమతులు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రూపీ వాల్యూ అనేది కొంచెం వాణిజ్య లోటు ఏర్పడుతుంది, కాబట్టి వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మనకు అధిక ద్రవ్యోల్బణం కూడా కారణం, ఎక్కువ మొత్తంలో మనకి మనీ సర్క్యులేషన్ అనేది ఉండడం. నెక్స్ట్ ఇంపాక్ట్స్ ఏముంటాయి మరి పాజిటివ్ అంటే ఎక్స్పోర్ట్స్ అయితే పెరుగుతాయి, ఎందుకంటే రూపీ వాల్యూ పెరిగినప్పుడు మనకి ఎక్స్పోర్ట్స్ అనేది చీప్ అయిపోతాయి కాబట్టి పెరుగుతాయి. అదేవిధంగా రెమిటెన్సెస్ కూడా మనకి ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది, ఎందుకంటే రూపీ వాల్యూ తగ్గినప్పుడు. మరి నెగిటివ్స్ ఏముంటాయి అంటే ఇంపోర్ట్స్, రైట్, ఇంపోర్ట్స్ ఉంటాయి. అదేవిధంగా ఫారిన్ ఎడ్యుకేషన్ ఉంటుంది మనకి, అంటే ఇంపోర్ట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అదేవిధంగా ఫారిన్ ఎడ్యుకేషన్ మీద ఇంపాక్ట్ పడుతుంది, మనకు బర్డెన్ పడుతుంది. అదేవిధంగా ఫారిన్ టూరిజం కూడా మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది. ట్రేడ్ డెఫిసిట్ అయితే పెరుగుతుంది, అంటే లోటు అనేది ఎక్కువ అవుతుంది. ఇవి చూసుకోవాలి, రైట్. మరి జీవనకాల గరిష్ట స్థాయికి వాణిజ్యం అనేది లోటు అని చెప్పేసి ఇంకొకటి చూసుకుంటే నవంబరు 2024 సంబంధించి $69.95 అని చెప్పేసి ఆల్ టైమ్ హై రికార్డ్ అట. ఇది కారణం ఏంటంటే పసిడి దిగుమతులు, బంగారం సంబంధించిన దిగుమతులు అయితే పెరిగినాయి కాబట్టి మనకు ఈ వాణిజ్య లోటు అనేది హై స్థాయికి చేరింది. ఎంత చేరిందంటే $69.95 బిలియన్ డాలర్లకు చేరింది అని చెప్పి చూసుకోవాలి. ఎందుకు మనకి పసిడి దిగుమతులు అనేటివి పెరిగినాయి, అంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం బంగారాన్ని, రైట్. నెక్స్ట్ కొల్లాటరల్ ఫ్రీ అగ్రి లోన్ అని చెప్పేసి లిమిట్ అయితే పెంచింది ఆర్బీఐ. ఎంత పెంచింది, బిఫోర్ మనకి 1.6 lakhs ఉండే, ఇప్పుడు మనకి 1st January 2025 నుంచి 2 lakhs అయితే మనకి ఇవ్వచ్చు. ఇది మనకు జనరల్గా సర్వేలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. లబ్ధిదారులు మనకు 86% పైగా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉంటారు. ఓకే, లబ్ధిదారులు ఇది గుర్తుపెట్టుకోవాలి అంశం. 1.6 lakhs ఉంటే ఇప్పుడు 1st January నుంచి 2 లక్షలు మనం తీసుకోవచ్చు కొల్లాటరల్ ఫ్రీ అగ్రి లోన్. ఇలాంటి పూచికత్తు లేకుండా మనకు అగ్రికల్చర్ లోన్ అనేది పెంపు జరిగింది, ఆర్బీఐ పెంచింది, రైట్. అదేవిధంగా మనకి 2024-2025 సంబంధించి డిస్ఇన్వెస్ట్మెంట్, ఓకే, పెట్టుబడుల ఉపసంహరణ అని చెప్పేసి అంటాం కదా.
అవి మనకు అప్పటి వరకు అంటే నవంబరు 8625 crores. ఇక్కడ విషయం ఏంటంటే 24-25 సంబంధించి టార్గెట్ ఏం లేదు నిర్దిష్టంగా. ఎగ్జాక్ట్గా అయితే మ్యాక్సిమం అయితే ఎవ్రీ ఇయర్ మనకి ఒక టార్గెట్ ఉంటుంది. ఇంత టార్గెట్లో డిజిటలైజేషన్ జరగాలి, దానివల్ల గవర్నమెంట్ అనేది సొమ్ము చేసుకుంటుంది అమౌంట్ని. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎలాంటి లక్ష్యం లేదు ఇంత అమౌంట్ అని చెప్పేసి, అదొకటి చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చెరుకు సంబంధించి చెరుకు ఉత్పత్తి మనకి 2024-25 సంబంధించి మార్కెట్ సీజన్లో 61.39 లక్షలు. ఇది మనకు 2023లో 74 లక్షల టన్నులు చెరుకు ఉత్పత్తి తగ్గింది, 7% తగ్గిందని చెప్పి చూసుకోవాలి. అంతకుముందుకు ఇప్పటికీ 7% తగ్గింది. పెరిగిందని చెప్పేసి ఇస్తాడు మనకి ఆప్షన్లో, కానీ తగ్గింది అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి నూనె వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు. ఇది మనకి ఎకనామీ అంశమే, ఎందుకంటే ఇది మనకు జిఎస్టీ సంబంధించి కాబట్టి అంశం. సో కోకోనట్ ఆయిల్ అనేది మనకు 18% జిఎస్టీ హెయిర్ కేర్ ప్రొడక్టు, 5% జిఎస్టీ ఎడిబుల్ ఆయిల్ అని చెప్పేసి చూసుకోవాలి. అయితే ప్యాకేజింగ్ పరిమాణం ఆధారంగా మనకి హెయిర్ ఆయిల్ ఎడిబుల్ ఆయిల్ అని నిర్ణయించలేదు, కానీ హెయిర్ ఆయిల్ అని స్పష్టంగా లేబుల్ చేస్తే మాత్రం మనకి 18% ఏం లేదు. ఈ హెయిర్ ఆయిల్ సంబంధించి జిఎస్టీ 18% అని చెప్పేసి చూసుకుంటే సరిపోతుంది. మిగతాది ఎడిబుల్ ఆయిల్కి 5%. మనకి కొబ్బరి ఎంఎస్పి అనేది కోప్రా మనకి 12,100 420 రూపాయలు పెంచింది, ఇది చూసుకోవాలి. నెక్స్ట్ ఎస్బీఐ ఎండీగా మనకి మోహన్ రావు రావడం జరిగింది. మనకి 3 years పాటు ఇతను పదవి కాలం. ఈ ఎఫ్ఎస్ఐబి సిఫార్సు మేరకే అపాయింట్మెంట్ ఆఫ్ క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ఒక చైర్మన్ మనకు 4 ఎండీలు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా 26వ గవర్నర్గా చూడండి. ఆర్బీఐ గవర్నర్ చేంజ్ అయ్యిండు, సంజయ్ మల్హోత్రా. రైట్, 26వ గవర్నరు మనకు ఆర్బీఐ 1934 యాక్ట్ కేంద్ర ప్రభుత్వం నియమించింది. సెర్చ్ కమిటీలో భాగంగా మనకి ప్రస్తుత ఆర్బీఐ ఉంటారు, గవర్నర్ ఉంటారు, క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు, అదేవిధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీస్ ఉంటారు, 2 స్వతంత్ర సభ్యులు ఉంటారు. వీళ్ళు సెర్చ్ కమిటీలో భాగంగా ఉండి సెలెక్ట్ చేస్తారు. పదవి కాలం వచ్చేసి మనకు 5 years. రైట్, ఓకే, సంజయ్ మల్హోత్రా. మరి అర్హులు ఏంటంటే 1934 యాక్ట్ నిర్దిష్ట అర్హతలు అయితే ఏం పేర్కోలేదు, జనరల్గానే నియమించడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ అంశం చూసుకుంటే మళ్ళీ మనకి విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది రద్దు కావడం జరిగింది. దేశ చమురు, విమానం, అదేవిధంగా ఇంధనం, డీజిల్, పెట్రోల్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది మనకి గాలివాట లాభాల మీద ట్యాక్స్ అనేది ఉంటాయి కదా, వాటి మీద పన్ను అయితే రద్దు చేసిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎంఎఫ్ఎన్ రద్దు చేస్తున్న స్విట్జర్లాండ్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. ఎంఎస్ఎఫ్ని రద్దు చేస్తుంది, ఎంఎఫ్ఎన్. దీన్ని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అని చెప్పేసి పిలుస్తాం. నిబంధనలు తాత్కాలికంగా అయితే నిలిపేసిందని చెప్పేసి చూసుకోవాలి. స్విట్జర్లాండ్ 1 January 2025 నుండి భారతదేశంలో పనిచేస్తున్న ప్రభావితం అని చెప్పేసి, అంటే 1 నుండి ప్రభావితం చేస్తే వాటిని రద్దు చేస్తుంది స్విట్జర్లాండ్ అని చెప్పేసి. ఇవి మనకు కరెంట్ ఎకనామీ సంబంధించిన డిసెంబర్ సంబంధించిన అంశాలు. ఈ దీంట్లో ఉన్న ప్రతిది కూడా వెరీ ఇంపార్టెంట్ అంశాలు. మీరు పీడిఎఫ్ని గ్రూప్లో ఉంటుంది, చూసుకోవచ్చు. ఓకే, మనము ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే మనం సంక్రాంతికి ఏపీపీఎస్ సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేస్తున్నాం, టెస్ట్ సిరీస్. ఓకే, అదేవిధంగా మనకి ఎకనామిక్ టీజీపీఎస్ సంబంధించి కూడా ఎకనామిక్ క్లాసెస్, అదేవిధంగా మెంటర్షిప్ అయితే అవైలబుల్లో ఉంటుంది. ప్రస్తుతానికి ఏపీపీఎస్కి మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి కేవలం టెస్ట్ సిరీస్ మాత్రం కండక్ట్ చేస్తున్నాం, చాలా తక్కువ కాస్ట్తోనే ఉంటుంది. ఓకే, మనకి వెరీ యూపీఎస్సీకి సంబంధించి కావచ్చు, మిగతా స్టేట్కి సంబంధించి కావచ్చు, మన రీసెంట్ జరిగిన టీజీపీఎస్ సంబంధించి కావచ్చు, ఏపీపీఎస్ సంబంధించి కావచ్చు, ఆ క్వశ్చన్ బేస్డ్ తీసుకొని దానికి ఆధారంగానే క్వశ్చన్స్ అవి ఫ్రేమ్ చేస్తాం. వెరీ క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా తక్కువ ప్రైస్తోనే ఉంటుంది. ఎందుకంటే మీకున్న టైం కూడా తక్కువనే కాబట్టి మీకు మ్యాక్సిమం ఏదో విధంగా న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా మీరు దాన్ని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, చాలా తక్కువ కాస్ట్తోనే ఉంటుంది, 100% మీకు యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను. సో మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ మనకి ధృవ స్టడీ అని చెప్పేసి, స్టడీ సర్కిల్ అని చెప్పేసి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్. మనకి నెక్స్ట్ వీడియోలో భాగంగా మనం నవంబర్ పాలిటిక్స్ సంబంధించి, నవంబర్ ఎకనామీ సంబంధించి మళ్ళీ వీడియోలో చేస్తాం. ఓకే, మనకి ఎగ్జామ్ వరకు అన్ని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.